ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఆదికాండము 28వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదువుకుందాం. ఇదిగో నేను నీకు తోడయుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదను. నేను అండర్లైన్ చేయండి, నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడువునని చెప్పగా దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుడు ఇస్తున్నటువంటి వాగ్దానం ఏమిటి దేవుని బిడ్డలారా? ఇదిగో నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నీ చెయ్యి విడవను అని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. ఆలోచించుకో, దేవుడు నీకు ఏ మాట చెప్పాడు, దేవుడు నీకు ఏ వాగ్దానం చేశాడు. ఆయన చెబుతున్న మాట ఏమిటో తెలుసా? నేను ఇచ్చిన వాగ్దానం, నేను చెప్పిన మాట నెరవేర్చేదాకా నీ చెయ్యి విడవను. మనుషులు నీ చెయ్యి విడుస్తారేమో, నీ చుట్టుపక్కల ఉన్నవారు, నీ కొలీగ్స్, నీ బంధువులు, నీ స్నేహితులు, ఇతరత్ర నీ శ్రేయభిలాషులు ఎవరైనా కావచ్చు, నీ చెయ్యి విడిచిపెట్టేస్తారేమో. కానీ దేవుడు మాత్రం నీ చెయ్యి విడిచిపెట్టడు, విడవను ఎడబాయను అని వాగ్దానం ఇస్తున్నవాడు. నీ చెయ్యి విడిచే దేవుడు కాదాయన. కానీ ఒక్కసారి మనం ఆలోచించాల్సింది ఏమిటి అంటే, మనం ఆయన చేయిని పట్టుకున్నామా? ఆయన అంటున్నాడు నేను నిన్ను విడిచిపెట్టను అంటున్నాడు. మనము ఆయన చెయ్య పట్టుకొని ఆయనతో పాటు నడుస్తున్నామా? ఇది మనం ఆలోచించుకోవాలి దేవుని బిడ్డలారా. ఎవరైతే దేవుని చేయి విడిచిపెట్టకుండా ఆయనతో పాటు ఉంటూ సహవాసం చేస్తూ ఆయనలోనే కొనసాగుతూ ప్రార్థనాపూర్వకంగా జీవిస్తారో వారిని దేవుడు గుర్తించి వారి చెయ్యి విడవకుండా తప్పకుండా వారిని అంతం వరకు నడిపించి ఆశీర్వదిస్తాడు. ఈరోజు ఆలోచించే, ఏ మాట చెప్పాడు దేవుడు నీకు? ఏ వాగ్దానం ఇచ్చాడు దేవుడు నీకు? కొన్నిసార్లు సేవకుల ద్వారా నీతో మాట్లాడతాడు, సేవకుల ద్వారా నీకు మాట ఇస్తాడు, వాగ్దాన రూపంలో నీకు ఆయన మాట ఇస్తాడు. లేదా కొన్ని సందర్భాలలో పాటలు వింటూ ఉన్నప్పుడు కూడా నీకు ఆయన మాట ఇచ్చినట్లుగా నువ్వు గ్రహించగలుగుతావు. ఏ రూపాన్ని నీకు మాట ఇచ్చినా, ఏ రూపాన్ని నీకు వాగ్దానం చేసినా తప్పకుండా ఆయన ఏమంటున్నాడంటే నెరవేరుస్తాను. అప్పుడు దాకా నీ చేయి విడిచిపెట్టను. నువ్వు ఏ విషయంలో ప్రార్థన చేశావో, నువ్వు ఏ విషయంలో కన్నీరు గర్చావో, నువ్వు ఏ విషయంలో దేవుణ్ణి అడిగావో దేవుడు నీకు మాట ఇచ్చుంటాడు. అయితే ఆయన అంటున్నాడు, ఈరోజు నీ పరిస్థితిని గమనించి, ఈరోజు నీ స్థితిని గమనించి, నేను విడవను. నువ్వు భయపడుతున్నావు కదా, నేను విడిచిపెట్టను. నీ దూరం కాలేదు, నీ జీవితంలో గొప్ప కార్యం జరిగిస్తాను. నువ్వు పడుతున్నటువంటి బాధను చూసి, నువ్వు పడుతున్నటువంటి వేదన చూసి, నువ్వు పడుతున్నటువంటి ఆ ఇబ్బందిని చూసి, నువ్వు పడుతున్నటువంటి ఆ సమస్యల ఆ శోక సంద్రాన్ని చూసి నా దేవుడు అంటున్నాడు, నిన్ను విడిచిపెట్టలేదు, నేను నిన్ను విడిచిపెట్టలేదు, నీ పక్షానే ఉన్నా. నువ్వు అది గుర్తించు, అది గమనించు, నిలకడగా ప్రార్థించు, విశ్వాసంలో కొనసాగు, నన్ను వెంబడించు. తప్పకుండా నీ జీవితం అద్భుతం చూస్తావు. నా దేవుడు మాటిస్తున్నాడు, మరొకసారి చెప్తున్నాను, నీ చెయ్యి విడవను. ఒకటి గుర్తుపెట్టుకో, నీ చెయ్యి నేను విడిచిపెట్టను. ఒక్కటేనండి, దేవుడు నీ చెయ్యి విడిచిపెట్టను అంటున్నాడు. నువ్వు కూడా దేవుడు చెయ్యి విడవు మాకు. నువ్వు కూడా దేవుని చెయ్యి విడవకుండా దేవుని పట్టుకొని ఆయన వెంటనాడు. కష్టమైన, నష్టమైన, బాధ అయినా, శ్రమ అయినా, శోధన అయినా, నిందైనా, అవమానమైన, ఏది ఏమైనా యేసయ్య చెయ్యి పట్టుకున్నావు కదా, విడిచిపెట్టమాకు. ఆయన వెంటపడినాడు. తప్పకుండా జీవ జలపు ఓట వద్దకు నిన్ను నడిపిస్తాడు, నిన్ను ఉన్నతమైన స్థాయికి ఎక్కిస్తాడు, నీ కుటుంబాన్ని నిన్ను దీవిస్తాడు, నువ్వు కోరుకున్నది నీకు ఇస్తాడు, నిన్ను అందలం ఎక్కిస్తాడు. ఒకటి జ్ఞాపకం ఉంచుకో, ఆయన చెయ్యి విడవకు, ఆయన చెయ్యి విడవకు. నీ చెయ్యి విడిచిపెట్టే దేవుడు కాదు, నువ్వు ఆయన చెయ్యి విడవకు. తప్పకుండా నిన్ను కరుణించి, నిన్ను కటాక్షించి నీ పక్షమున గొప్ప కార్యాలు చేస్తాడు. మీ కొరకు ఒక చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుల దేవ, మీకు వందనాలు. ప్రత్యేకంగా ఈ సమయంలో బిడ్డల కొరకు చేస్తున్న ప్రార్థన మీరు వినండి అయ్యా, ఆలకించండి, అంగీకరించండి. మీ బిడ్డలు మీరు దీవించండి. మీరు ఇచ్చిన వాగ్దానం, నీ చెయ్యి విడవను అని వాగ్దానం ఇచ్చావయ్యా. యేసు నామములో ఈ వాగ్దానం స్థిరపరచబడును గాక, కుటుంబాలు నెరవేర్చబడును గాక, బిడ్డలు దీవించబడును గాక, ఆశీర్వదించబడును గాక, కృప కలుగును గాక, ప్రతి సమస్య తొలగిపోవును గాక, ప్రతి ఒక్కరూ దీవించబడును గాక. ఈ ప్రార్థన ఆలకించి అంగీకరించి ఎవరై సమస్యలో ఉన్న విడిపించమని, విమోచించమని, స్వస్థపరచమని, బాగు చేయమని, గొప్ప గొప్ప కార్యములు, శూర కార్యములు, అద్భుత కార్యములు, ఆశ్చర్యమైన కార్యములు మీరు జరిగించమని, మీ నామానికే మహిమ పొందుకోమని, మీ బిడ్డలను మీ సాక్షులుగా నిలబెట్టుకోండి. వారి కన్నీళ్లు దొరవండి, వారి కష్టము తొలగించండి. వారిని ప్రభువా మీరు నా తండ్రి లేవనెత్తుకోమని, మీరిచ్చిన వాగ్దానం వారి జీవితాల్లో నెరవేర్చి నిక్కచ్చినటువంటి భక్తి జీవితాల వరకు మీరు ప్రసాదించమని, ఈ ప్రార్థన ఆలకించమని, అంగీకరించమని, జవాబు దయచేయమని యేసుక్రీస్తు నామం పేరిట ప్రార్థిస్తూ మీ బిడ్డలను, వారి కుటుంబాలను మీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుని బిడ్డలారా, భయపడొద్దు. తప్పకుండా నా దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యం జరిగిస్తాడు. ధైర్యం కలిగి జీవించండి.
గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.